బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజేంద్ర నగర్లోని బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ గ్రీన్ సిటీలోని ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్పాట్కు చేరుకుని మంటలు ఆర్పుతోంది ఫైర్ సిబ్బంది. ఎలాంటి అనుమతులు లేకుండా మూసీకి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో పరిశ్రమ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఫ్యాక్టరీ తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి. అనుమతులు లేని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. ప్రస్తుతం అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. పేలుడు సంభవించిన తర్వాత నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో పొగలు అక్కడ ఎగసి పడడం జరుగుతోందనేది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బుద్వేల్లో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్పాట్కు చేరుకుని మంటలు ఆడుతున్నారు ఫైర్ సిబ్బంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. న్యూ గ్రీన్ సిటీలోని ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. దాదాపుగా చుట్టుపక్కల ఒక 600 కుటుంబాలు ఉంటాయనేది మనకు అందుతున్న సమాచారం. అసలు ఇంతకీ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా లేదా? లేకపోతే కనుక ఆ మంటలు విస్తరించకుండా, ఆ మంటలు ఇంకా వ్యాపించకుండా అధికారులు ఎటువంటి చర్యలకు దిగడం జరుగుతోంది? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? ఎస్ సచిన్, ఇప్పుడైతే 70% కూడా మరి మంటల్ని అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అంతా కూడా, ఫైర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటికీ కూడా ఇంకా అదే పనిలో ఉన్నారు, మంటలు ఆర్పే పనిలోనే ఉన్నారు. కానీ కొంచెం ఎంతవరకైనా కానీ కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది మూసీ నది ఆనుకుని ఉన్నది ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ కూడా. కానీ చాలా సార్లు కూడా ఈ పరిశ్రమ పైన కంప్లైంట్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎందుకంటే అక్కడ దాదాపు 600 నుంచి 700 కుటుంబాలు అయితే అక్కడ నివాసం ఉంటున్నప్పటికీ గతంలో కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే కొన్ని ప్లాస్టిక్ పరిశ్రమల్లో కూడా చాలా సార్లు అగ్ని ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అప్పటికీ కూడా అక్కడ స్థానికులు చాలా సార్లు కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి అగ్ని ప్రమాదాలు గురయ్యే పరిస్థితుల్లో మాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ అని కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇళ్లలో గ్యాసులు ఉంటాయి. ఆ గ్యాసులకు కూడా ఒకవేళ మంటలు వ్యాపిస్తే అవి గ్యాసులు పేలుడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు మాకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మూసీ నదికి ఆనుకొని ఈ పరిశ్రమని వీళ్ళు ఇక్కడ పెట్టడం అనేది చాలా వరకు ఇది తప్పుగా పరిగణించేసి కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈసారి అయితే చాలా భారీ ఎత్తున కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కూడా చాలా దట్టమైన పొగలు రావడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవడంతో తక్షణమే అక్కడికైతే డిప్యూటీ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. సురేందర్ రెడ్డి చేరుకొని పరిసర ప్రాంతాలన్నిటిని కూడా పరిశీలించి అనుమతులు లేని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ కూడా అక్కడ అనుమతులు లేకుండానే అక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా చర్యలు చేపడతాము అని అంటున్నారు. ఇది ముఖ్యంగా కూడా రాజేంద్ర నగర్ లోని బద్వేలులో జరిగింది. ఈ బద్వేలులోనే గతంలో జరిగినవి కూడా దృష్టిలోకి తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ చాలా వరకు కూడా గతంలో జరిగిన పరిగణలోకి తీసుకుంటే కూడా అలాంటివి కేవలం రాజేంద్ర నగర్ లోనే కాదు, హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఎక్కడ కూడా జన నివాసం ఉన్న చోట ఇలాంటి పారిశ్రామిక పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాత్రం వాటిపైన కఠినంగా చర్యలు తీసుకొని వీటినన్నింటినీ తొలగిస్తాము అంటున్నారు. కానీ అక్కడ ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితి 70% మంటలు ఆరాయి. కానీ అవి ఆర్పే కొద్దీ కూడా ప్లాస్టిక్ కావడంతో మళ్ళీ అవి మంటలు అనేటివి రాసుకుంటూ ఉన్నాయి. దానికి కొంచెం ఫైర్ సిబ్బంది వాళ్ళకి కొద్దిగా కష్టమే అవుతుంది అక్కడ మంటలు ఆర్పడానికి కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మంటలు కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. కానీ ఎవరు కూడా
ప్రమాదానికైతే గురవలేదు, ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ పొగలు అలుముకోవడంతో దాదాపు అక్కడ ఒక 50 ఫ్యామిలీల వరకు కూడా కొంచెము ఆ పొగ పీల్చుకొని ఉక్కిరి బిక్కిరైన పరిస్థితులు కూడా ఉంది స్థానికులు. అక్కడైతే ఘటనా స్థలానికి ఇప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు, ఫైర్ సిబ్బంది ఉంది, వాళ్ళంతా కూడా అక్కడ ఉండి మంటలైతే ఆపుతున్నారు. సచిన్ రైట్ నిర్మల, ప్రస్తుతం ఆ మంటలు అదుపులోకి వస్తున్న సందర్భం చెప్తున్నారు. బట్ ఆ విజువల్స్ చూడొచ్చు, ఒక నల్లటి దట్టమైన పొగ ప్రాంతాన్ని ఆవరించిన సందర్భంలో ఆ మంటలు వ్యాపించే అవకాశం ఉందా? ఆ మంటలు వ్యాపిస్తే కనుక ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం అక్కడ స్థానికులని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఆ మంటలకి అలాగే అక్కడ రెసిడెన్షియల్ ఏరియా కాస్త దూరం ఏమైనా ఉందా? సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సచిన్, ఇప్పుడైతే ప్రస్తుతము ఈ మంటలు ఆర్పే ప్రయత్నంలోనే ఉన్నప్పటికీ కూడా ఈ ప్లాస్టిక్ అవడంతో ఆ మంటలు ఆర్పే కొద్ది కూడా మళ్ళీ మంటలు మళ్ళీ రాజుకుంటూనే ఉన్నాయి. మంటలు మళ్ళీ ఎక్కువ పొగను అలుముకుంటున్న పరిస్థితుల్లోనే మంట ఇది ఎక్కువైపోయి ఇంకా వ్యాపిస్తే ప్రమాదం అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న ఆ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్ సైడ్ కొద్ది కూడా వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే సేఫ్ గా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ మంటలు వ్యాపించే కొద్ది కూడా ఇళ్లలో ఉన్న గ్యాస్ లో కూడా అందుకునే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుతము ఆ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి సిబ్బందినంతా కూడా బయటికి తరలించడం కూడా జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళ నివాసం ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా బయటికి తొలగించడం కూడా జరిగింది వాళ్ళు ఉంటున్న ఇళ్లలో. ఎందుకంటే పరిశ్రమకు సంబంధించినటువంటి కారిడార్ లోనే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అవన్నీ కూడా బయటికి తొలగించడం జరిగింది. ఆ తొలగించిన ఆ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఇళ్లలో ఉన్నటువంటి నిర్వాహకులు కూడా స్థానికులు కూడా మొత్తం కూడా అందరూ కూడా సేఫ్ సైడ్ గా ఉండాలి అని చెప్పేసి మంటలు ఆర్పే విషయంలో వాళ్ళు కూడా తోడ్పడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి అక్కడ మాత్రం అది ప్లాస్టిక్ అవడంతో నల్లటి పొగలు బాగా దట్టంగా కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ అంత తొందరగా కూడా అది ఆరిపోవడం అనేది కష్టంగానే ఉంటది కాబట్టి అవన్నిటిని కూడా ఆర్పడానికే ప్రయత్నిస్తున్నారు. సచిన్ నిర్మల, ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రాజేంద్ర నగర్లోని బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ గ్రీన్ సిటీలోని ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్పాట్కి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మూసికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలో పరిశ్రమ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.